నమస్కారం చేయాలి, అందరికీ వందనాలు చెప్పాలి. వందనాలు బ్రదర్, వందనాలు బ్రదర్, బాగున్నారు బ్రదర్, మీరు నాన్న సింహాసనం మీద కుర్చీ మీద కూర్చుకొని ఈ రోజు ప్రేమ నువ్వు నీళ్ళు పెట్టండి, గ్లాస్ పెట్టండి, ఈ బిల్డప్లు ఇవ్వకండి దయచేసి. అందరినీ ప్రేమించు, అందరినీ. నువ్వు సాత్వికముతోనే అట్టి వారిని దారిలో పెట్టగలవు. నీ మంచి మనసుతోనే నీ సంఘాన్ని అభివృద్ధి పొందింపజేసుకోగలవు. ఎంతమందినైనా నువ్వు నడిపించుకోగలవు. నిన్ను విడిచి ఎవ్వరు వెళ్ళలేరు. ఎవరు వెళ్తారో ప్రభువా, నువ్వు నిత్య జీవం గలవాడు. ఎందుకంటే మిక్కిలి సాత్వికుడు. ఒక సాత్వికంతో, ఓ మంచి మనసుతో యేసు ఎలాగైతే భూమి మీద అందరినీ ఆకర్షించాడో, అందరినీ స్వతంత్రించుకున్నాడో, ఇదే మార్గంలో నువ్వు ప్రయాణించగలిగితే నేనే మార్గం అన్నాడు. వెళ్ళు, ఇదే మార్గంలో నువ్వెంతో మందిని స్వతంత్రించుకుంటావు. సందేహపడు వారి మీద కనికరం చూపించు. అగ్ని నుండి కొందరినైనా రక్షించు. ఎవరిని పోగొట్టుకోకండి. ఈ మధ్య నాకు ఒకటి అనిపించింది, ఎవరు ఏమంటే తిట్టుకోండి కానీ ఎవరిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఒకటి అనుకోండి, ఎందుకు పోలే ఏదో అంతే అన్నయ్య, మనకెందుకు అన్నయ్య ఏదో అంటాడు, తర్వాత సెట్ అవుతాడు. ప్రయాసపడు, సాత్వికము కోసం ప్రయాసపడు. ప్రయాసపడి సంపాదించుకో, డబ్బు కాదు. ప్రయాసపడి వాళ్ళు ఏదో అంటారు తట్టుకో, ఇతను ఏదో అంటాడు తట్టుకో, ఆవిడేదో అంటది తట్టుకో. ఇవన్నీ బైబిల్లో దేవుడు పాటించమని రాశాడు. ఇవన్నీ వదిలేశారు. ఒక్కొక్కరు ప్రేమ లేదు ఈరోజు. దేవుడు చెప్పిన బైబిల్ అండి. ఈ బైబిల్ నువ్వు పాటించు, ఒక రోజుకు నువ్వు రీచ్ అయిపోతావు. ఒక మంచి గోల్కి చేరిపోతావు. నువ్వు చనిపోయినా నీ నెప్పుడు మర్చిపోయారు.